తెలుగు భాషా ప్రక్రియలో శతక ప్రక్రియకు ప్రత్యేక స్థానం కలదని, నేడు 108 పద్యాలతో శ్రీ కనకదుర్గ శతకం రావడం అభినందనీయమని ముఖ్య అతిథులుగా పాల్గొన్న జలదంకి కోదండరామరెడ్డి, జేకే రెడ్డి, ఆచార్య విస్తాలి శంకర్రావు, రాంబాబు అన్నారు. చెన్నై మైలాపూర్లోని అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు స్మారక భవనం వేదికగా జననీ సాంఘిక సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య నిర్వహణలో జనని అధ్యక్షురాలు డాక్టర్ నిర్మలా పడనేవేలు సభాధ్యక్షతన కవి, రచయిత, సీనియర్ పాత్రికేయులు డాక్టర్ మన్నవ గంగాధర్ ప్రసాద్ రాసిన శ్రీ కనకదుర్గ శతకం పుస్తకాన్ని జేకే రెడ్డి ఆవిష్కరించారు. పుస్తకం తొలి ప్రతిని తెలుగు భాషాభిమాని శ్రీమతి శోభారాజా అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ నేటి డిజిటల్ యుగంలో పుస్తకాలు చదవడం తగ్గిందని, అయినా కవులు, రచయితలు పుస్తకాలు రాయడం తెలుగు భాషాభివృద్ధికి, భవిష్యత్తు తరానికి బాసటగా నిలుస్తాయన్నారు. అనంతరం పుస్తక సమీక్ష చేసిన తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ మోహనశ్రీ మాట్లాడుతూ శ్రీ కనకదుర్గ శతకంలో రచయిత మన్నవ గంగాధర ప్రసాద్ దైవభక్తిని స్తుతిస్తూ రాసిన పద్యాలు సరళ రీతిలో పాఠకులకు అర్థమయ్యేలా వివరించారన్నారు. రచయిత డాక్టర్ మన్నవ గంగాధర ప్రసాద్ తన స్పందనలో 2008లో ప్రారంభించిన ఈ శతకం కొన్ని అనివార్య కారణాల రీత్యా మధ్యలో ఆపగా నేడు జననీ సంస్థ వల్ల పుస్తక రూపంలోకి తీసుకురావడం, చెన్నైలో ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం లక్ష్మీకాంత్ ప్రార్థనా గీతంతో ప్రారంభం కాగా కార్యక్రమంలో సగలి సుధారాణి, అభ్యుదయ రచయితల సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు యువశ్రీ మురళి, కథా రచయిత పేరూరు బాలసుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయులు ఏడుకొండలయ్య, సంగీత దర్శకులు ఎంఆర్ బాలసుబ్రహ్మణ్యం, పలువురు కవులు, రచయితలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఆయనే రూపకల్పన చేసి చెప్పిన తర్వాతనే నేను లేస్తానన్నమాట. అంటే నేను నిమిత్త మాత్రాలను నిజంగా చెప్తే ఆయనే జనని రథసారథి నడిపిస్తూ ఉంటారు, కానీ మూల పోయి కూర్చుంటారు. నేను కాదు, నేను చేయలేదు, శ్రీకృష్ణుడు మాదిరి అన్నమాట. అంతా చేసి చివరికి నేనేం చేయలేదు అంతే. అటువంటి జనని వ్యవస్థాపక కార్యదర్శి శ్రీ జనని పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈ సభాస్థలిలో అమరజీవి మన తెలుగు రాష్ట్రం కోసం పోరాడినటువంటి, తెలుగు రాష్ట్రం అన్నక్కర్లే, ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం పోరాడినటువంటి అమరజీవి సభాస్థలిలో చెన్నైలో తెలుగు భాషా సాహిత్యానికి భీష్మాచార్యులుగా పేరొందినటువంటి శ్రీ వైఎస్ శాస్త్రి గారి ఈ సభాస్థలిలో జరగడం అనేటటువంటిది నిజంగా చాలా అదృష్టం. ముందుగా ఈ సమావేశానికి ప్రధాన కారకులు రచయిత శ్రీ డాక్టర్ మన్నవ గంగాధర్ ప్రసాద్ గారు. ఆయనే రచయిత, అందులోనూ కనకదుర్గ శతకాన్ని రచించారు. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు జ్ఞాన రూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు జ్ఞాన రూపేణ సంస్థిత, చైతన్య రూపేణ సంస్థిత, విష్ణుమాయ సమేత శబ్దిత, ఇట్లా 8 రకాలుగా ఆమెను వర్ణించారు. నిద్ర ఆమె, జ్ఞానము ఆమె, బుద్ధి ఆమె, చైతన్యము ఆమె, అన్నీ ఆ దేవి యొక్క సంకల్పం వల్లే జరుగుతూ ఉన్నాయి. మనము నిమిత్త మాతృలం అనేటటువంటి జననికి జనని అయినటువంటి శ్రీ కనకదుర్గాదేవి, అమ్మలగన్న అమ్మ, ఆ జగదంబ, ఆ జనని, జగజ్జనని గురించి ఆయన ఒక శతకాన్ని రాశారు. శ్రీ కనకదుర్గ శతకము. ఆ పుస్తకమే ఇప్పుడు మనందరి చేతిలో ఉన్నది. 108 మనకు చాలా ముఖ్యమైనటువంటి సంఖ్య, పవిత్రమైనటువంటి సంఖ్య. అందువల్ల దీనిలో ఉండేటటువంటి పద్యాలు తేట గీతులు. తేటి అంటే తేనెటీగ, తేనెను గ్రహించేటటువంటి ఆ తేటులు, తేనెటీగలు మకరందాన్ని గ్రహిస్తాయి. ఆ విధంగా దేవీమాత యొక్క మహత్యాన్ని వర్ణించేటట్లుగా ఈ పుస్తకాన్ని రచించినటువంటి రచయిత శ్రీ గంగాధర ప్రసాద్ గారికి మనందరి కరతాళ ధ్వనుల మధ్య అభినందనలు తెలియజేస్తున్నాం. భక్తి గ్రంథం ఇది. ఈ శ్రీకృష్ణాష్టమిలో ప్రత్యేకత ఏమంటే
విశ్వావసునామ సంవత్సరం 60 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. శ్రీకృష్ణుడు 5600 సంవత్సరాలకు ముందు నిన్న ఆ విశ్వావసునామ సంవత్సరం వచ్చింది కాబట్టి ప్రత్యేకమైన శ్రీకృష్ణ జయంతి. శ్రీ కనకదుర్గ శతకాన్ని తొలి ప్రతి తీసుకోవడానికి అవకాశం ఇచ్చిన జనని సంస్థకి నా అభివందనలు. జనని సంస్థ సాంస్కృతిక సాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలుగు భాషకు ఎంతో దోహదం చేస్తున్నారు. ఎంతోమంది కవితల పుస్తకాలు ప్రచురిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు. 32 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్న జనని సంస్థ ఇంకా ఎన్నో కార్యక్రమాలను దిగ్విజయంగా జరిపిస్తారని ఆశిస్తున్నాను. నా పేరు జలదంకి కోదండరామిరెడ్డి, కానీ చెన్నైలో జేకే రెడ్డిగా ప్రాచుర్యం. నేను వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్ని. ప్రవృత్తి రీత్యా తెలుగు భాషా సేవలో వేద విజ్ఞాన వేదికని సంస్థను స్థాపించి దానికి అధ్యక్షుడిగా ఉన్నాను. అందరికీ నమస్కారం. తెలుగు తల్లికి నమస్సుమాంజలు. ఇవాళ అమరజీవి పొట్టి శ్రీరాములు వారి స్మారక భవనంలో జనని సంస్థచే జరుపబడుతున్నటువంటి డాక్టర్ మన్నవ గంగాధర ప్రసాద్ గారు రచించినటువంటి శ్రీ కనకదుర్గా శతకము పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ మన్నవ గంగాధర ప్రసాద్ గారు 1973-74లో నాకు గురువైనటువంటి డాక్టర్ మన్నవ భాస్కర్ నాయుడు గారి కుమారుడు కావడం, వారి పుస్తకాన్ని ఆవిష్కరింపజేయడానికి నన్ను పిలవడం చాలా సంతోషంగా ఉంది. ఇక జనని సంస్థ తీసుకుంటే డాక్టర్ నిర్మలా పళనివేలమ్మ గారు, గుడిమెట్ల చెన్నయ్య గారు అద్భుతంగా ఎన్నో సంవత్సరాలుగా ఈ చెన్నై మహానగరంలో తెలుగు భాషా పోషణకు, తెలుగు భాషోద్ధరణకు చాలా కృషి చేస్తున్నారు. చాలా పుస్తకాలని వాళ్ళు ఆవిష్కరింపజేస్తున్నారు. కొత్త రచయితల్ని ఉత్సాహపరుస్తున్నారు. ఈ కార్యక్రమం ఇలాగే ఎన్నో సంవత్సరాలు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఆయన రచించినటువంటి శ్రీ కనకదుర్గా శతకంలో ఒక పద్యాన్ని ఆలపిస్తాను. నీదు రూపము మదిలోన నిలిపినాను, నీదు గానము పాడక నిలువలేను, నీదు దయగావలను నాకు నేడు రేపు, కరుణ జూపవే మాయమ్మ కనకదుర్గా, కరుణ జూపవే మాయమ్మ కనకదుర్గా. మీ అందరికీ ఆ కనకదుర్గాదేవి ఆశీస్సులుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రముఖ కవి డాక్టర్ మన్నవ గంగాధర ప్రసాద్ గారి శ్రీ కనకదుర్గా శతకం అనే పుస్తకాన్ని ఆవిష్కరించబోతుంది. ఈ ఆవిష్కరణను నిర్వహిస్తున్న సంస్థ జనని. జనని అనేది చెన్నైలోని ప్రముఖ సాహితీ సేవా సంస్థల్లో ఒక సంస్థ. ఈ సంస్థ అనేక సంచికలు వెలువరించటం, అనేక సదస్సులు నిర్వహించటం, తెలుగు భాషా సాహిత్యాలకు నిర్విరామ కృషి చేస్తూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు మన్నవ గంగాధర ప్రసాద్ గారి పుస్తకాన్ని ఆవిష్కరిస్తుంది. నిజానికి ఒక పుస్తక ఆవిష్కరణ జరుగుతుందంటే ఒక చైతన్యం సమాజంలోనికి అందినట్లే, ఒక మంచి విషయాన్ని మనకి అందినట్లే. కాబట్టి పుస్తకాలు ఎంత ఎక్కువగా ఆవిష్కరణ అయితే, ఎంత ప్రజలకు చేరువైతే అంత మంచి జరుగుతుందని తెలియజేస్తూ మరొకసారి ఈ రచయిత శ్రీ కనకదుర్గా శతకం అనే ఈ రచన చేసిన శ్రీ మన్నవ గంగాధర ప్రసాద్ గారికి, అలాగనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జనని సంస్థ వారికి, ఈ కార్యక్రమాలు పాల్గొన్న అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నమస్కారం. అందరికీ నమస్కారం. నేడు జనని తన భాషా సాహితీ సేవలలో భాగంగా
ప్రముఖ రచయిత డాక్టర్ మన్నవ గంగాధర్ ప్రసాద్ గారి పుస్తకం శ్రీ కనకదుర్గ శతకము అనే పుస్తకావిష్కరణ మా సంస్థచే నిర్వహించబడడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. తెలుగు భాష యొక్క ఖ్యాతిని సాహిత్యం ద్వారా తెలియజేసే ప్రయత్నాల్లో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి మీ అందరి సహకారం, మీ అందరి ఆదరాభిమానాలకై మేము ఎదురు చూస్తూ ఉంటాం. జై తెలుగు తల్లి. చెన్నై మహానగరంలో జననీ సంస్థ గత 40 సంవత్సరాలుగా భాష సాహిత్యం కోసం కృషి చేస్తూ ఉంది. ఆ సంస్థ ఉపాధ్యక్షుడిగా గత 20 ఏళ్ళగా నేను పనిచేస్తూ ఉన్నాను. ఈ జననీ సంస్థ అనేక సాహితీ సభలు, సమావేశాలు నిర్వహించడంతో పాటు ఇప్పటి వరకు 40 పుస్తకాలకు పైగా ప్రచురించడానికి సహకారాన్ని అందించింది. ఆవిష్కరణ సభలను నిర్వహించింది. ముఖ్యంగా కొత్తగా పేరు ప్రఖ్యాతులు లేని, ఇంకా వెలుగు చూడనటువంటి రచయితలను, చెన్నై నగరంలో ఉన్నటువంటి మహిళా కథా రచయితలను వెలుగు తీసుకొచ్చింది. అలాగే కవిత్వానికి సంబంధించి అనేక మంది యువ కొత్త రచయితల పుస్తకాలను ఆవిష్కరించి సభలను నిర్వహించింది. అలాగే 2014లో మన తెలుగువారికి రాష్ట్రగీతాన్ని అందించినటువంటి శంకరంబాడి సుందరాచార్య శత జయంతి ప్రత్యేక సంచికను జనని మాత్రమే తీసుకొచ్చింది. ఆ పుస్తకాన్ని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవన్లో ఆవిష్కరించడం జరిగింది. చాలా పెద్దవాళ్ళు అందులో వ్యాసాలు రాశారు. అలాగే ఇప్పుడు నేను విజయవాడ కనకదుర్గ అమ్మవారిపైన రచించినటువంటి కనకదుర్గ శతకం, తేటగీతి పద్యాల శతకాన్ని కూడా ఈ జనని సంస్థ ప్రచురించింది. ఆవిష్కరణ సభ ఇవాళ చెన్నై నగరంలోని మైలాపూర్లో ఉన్నటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవనంలో ఆవిష్కరణ సభను జనని నిర్వహిస్తోంది. ఇట్లా ఈ మహానగరంలో తెలుగు వారి కోసం, తెలుగు భాష కోసం, సాహిత్యం కోసం, సంస్కృతి కోసం కృషి చేస్తున్నటువంటి జనని సంస్థ భవిష్యత్తులో కూడా మరిన్ని సాహితీ సంస్థలకు, సాహితీకారులకు అండదండగా ఉండి భాషకు, సాహిత్యము వృద్ధి చెందడానికి తన వంతుగా కృషి చేస్తుందని ఈ సందర్భంగా నేను మీకు విన్నవించుకుంటున్నాను. విజయవాడ కనకదుర్గ అమ్మవారిని ప్రార్థిస్తూ నేను రాసినటువంటి ఈ కనకదుర్గ శతకము తేటగీతి పద్యాలు. ఇందులో కరుణ చూపవే మాయమ్మ కనకదుర్గ అనే చివరి పద్య పాదము మకుటంగా తీసుకున్నాను. అమ్మవారిపైన భక్తి, ఆర్తి, అంకిత భావము, ప్రజల క్షేమము, సమాజ క్షేమమని కాంక్షించి ఇందులో పద్యాలు ఉంటాయి. ఇది ఆత్మాశ్రయ కవిత్వము. ఒక భక్తుడు అమ్మవారిని మనస, వాచ, కర్మల ఆచరిస్తూ, ఆరాధిస్తూ భవబంధాలను తెంచి ముక్తి మార్గాన్ని చూపించమని అమ్మవారిని ఏర్కొనేటటువంటి శరణాగతికి చెందినటువంటి తేటగీతి పద్య శతకము ఈ అమ్మవారి కావ్యము. జై తెలుగు తల్లి. అందరికీ వందనాలు. నా పేరు యువశ్రీ మురళి, అభ్యుదయ రచయితల సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు. ఈరోజు మన చెన్నపట్నంలో శ్రీ పొట్టి శ్రీరాములు స్మారక భవనంలో జనని సాహితీ సంస్థ ఆధ్వర్యంలో మా మన్నవ గంగాధర ప్రసాద్ గారు రాసినటువంటి కనకదుర్గ శతకాన్ని ఆవిష్కరించబోతున్నాం. నిజంగా చెన్నపట్నంలో ఒక తెలుగు సాహితీ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇక్కడుండేటువంటి తెలుగు ప్రజలతో మమేకమవడం, అందులో పొట్టి శ్రీరాములు గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం అహర్నిశలు కృషి చేసి ప్రాణత్యాగం చేసినటువంటి ఆయన నిరాహార దీక్ష చేసి మరణించినటువంటి ప్రాంగణంలో ఒక పుస్తకావిష్కరణ చేయడము, పాల్గొనడం కూడా చాలా ఆనందించదగ్గ విషయము. ఇక్కడ ఉన్నటువంటి తెలుగు కవులు, రచయితలతో భాగస్వామ్యం కావడం, అలాగే ఇక్కడ ఉండేటువంటి రచయితలు రాసినటువంటి పుస్తకాలు కూడా మాకు అందించడం కూడా చాలా ఆనందించదగ్గ విషయం. అలాగే మన భాషని, మన దేశాన్ని గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనందరిపైన ఉందనేటువంటి ఉద్దేశంతో ఈనాటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన ఈ ఛానల్ ద్వారా కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది వరకు మనకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి సమయంలో చెన్నపట్న వేదికగానే అనేక తెలుగు సాహితీ కార్యక్రమాలకి పురుడు పోసుకున్నటువంటి స్థానం ఉంది. అలాగే ఇక్కడే సినీ
నేపథ్యం కూడా పుట్టి పెరిగినటువంటి ప్రదేశం కూడా ఇది. ఇక్కడ ఉండేటువంటి ఎంతోమంది కవులు రచయితలు వారి పుస్తకాల ద్వారా తెలుగు సాహిత్యాన్ని వెలుగులు తీసుకొని వస్తూ ఉన్నారు. గుడిమెట్ల చెన్నయ్య గారు అనేది 77 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక యువకుల్లాగా ఈ రోజుతో కూడా ఆయన నిత్యం తెలుగు భాష కోసం చెన్నపట్నంలో అహర్నిశలు కృషి చేస్తూ మాలాంటి యువకులకి ఎందరికో కూడా ఆదర్శనీయులైనటువంటి చెన్నయ్య గారు, అలాగే వారి యొక్క సభ్యులు అందరూ కూడా ప్రతి నెల కూడా నెల 2-3 సాహిత్య కార్యక్రమాలని స్మారక భవనంలో ఏర్పాటు చేస్తూ అందరికీ కూడా స్ఫూర్తినిస్తూ ఉన్నారు. తెలుగు భాషా వైభవాన్ని తమిళ వైపు కూడా మళ్లించేటువంటి దిశగా వాళ్ళు చేస్తుండేటువంటి కృషి చాలా అభినందనీయమని తెలియజేస్తున్నాను.